ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి ఎందరో దేశ విదేశీయులు, స్త్రీ పురుషులు, వృద్ధులు, బాలురు వస్తూ ఉంటారు. మహనీయుణ్ణి దర్శించుకుంటే వారికి మంచిదన్న భావన, సత్యాన్ని బోధిస్తారన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఒక సందర్భంలో చాలామంది మహర్షుల వారి దగ్గరికి వచ్చి, మాకు మా స్వరూపం తెలియటం లేదు, మేమంతా అజ్ఞానులమని మీకు తెలుసును కదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. దానికి మహర్షులు వారు, అజ్ఞానం అంటే అర్థం ఏంటి? ఆత్మజ్ఞానం తెలియదనే కదా మీ ఉద్దేశం. ఆ జ్ఞానము లేనిదే అసలు నీవి ప్రశ్న వేస్తావా? నీవు మనగలవా? నీకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు కూడా నీవు చైతన్యానివే. ముఖ్యంగా ఆ చైతన్యానికి రెండు రకాలైనటువంటి ఆకారాలు ఉన్నాయేమో చూడుకొని. ఒకటి దేహాత్మ బుద్ధిగా, ఒకటి ఆత్మగా, రెండు నేనులు లేవి. ఈ శృతుల యొక్క ప్రయోజనం కూడా అటువంటిది. అందరి అనుభవం ఒకటే ఉంటుంది. వారి అనుభవంలోనిదే ఒకే ఒక చైతన్యమే ఉంటుంది. అయినప్పటికీ ఉన్నది ఒకటే చైతన్యమైనా తను దాన్ని రెండుగా అసలు విభజించుకోగలడా? అది జరగదు. నీ సహజత్వంలో అంటే అహం స్ఫురణలో ఉన్నానన్న ఎరుకలు అసలు డివిజన్స్, భాగాలు ఉండే అవకాశమే లేదు కదా. నీవు మేల్కొన్నవాడు నిద్రలోనూ మెలకులోనూ ఉన్నది ఒకటే సుమ. నిద్రలో జాన్సన్గా పోయి మెలకువలో బెన్సన్గా వస్తున్నావా? లేదు కదా. నిద్రలో మెలకువలో అంటే జాగ్రత్తలో నీవు ఒకరిగానే ఉన్నావుగా. అది ప్రతి ఒక్కరి అనుభవమే కదా. వచ్చిన సమస్యల్లా ఈ భేదదు, ఈ అన్యత్వము నీ దృష్టిలో ఉంది అంతే. అన్వేషణలో దృష్టిలోనే భేదం ఉంది. ఇక్కడ సర్వాన్ని చూస్తున్నావు, మూలాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు. నాకు తెలియదంటున్నావు. కనుక ఈ భేదం ఎందుకు తోస్తున్నది? దేహాత్మవృత్తి వల్ల. నిజానికి నీవు అన్ని అవస్థల్లోనూ నీవే ఉన్నావు. నీ అనుభవమే ఉన్నది. అయినప్పటికీ మేమందరం అజ్ఞానులం అంటున్నావు. అసలు ఈ అజ్ఞానం
ఎక్కడి నుంచి పుట్టిందని కూడా అడుగుతున్నావు. దానికి మహర్షులు వారు సమాధానం చెబుతూ, అసలు అజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అంటూ ఏదీ లేదే. నిజానికి అజ్ఞానం అనేది పైకి పొంగదు. ప్రతివాడు కేవల జ్ఞానియే. జ్ఞానం నువ్వు అనుకున్నట్టు సులభంగా జాజ్జల్యం కాదు సుమా. అజ్ఞానం అజ్ఞానం అంటున్నావే, దాన్ని దూరంగా ఉంచు. ఆవలకు త్రోయటం అదే వివేకం. అటువంటి భావనలు నీవు తెచ్చుకోవద్దు. నీ ఆలోచనే, నీ అన్యత్వమే నీ స్వరూప జ్ఞానానికి అడ్డుగా ఉన్నది. ఈ సందర్భంలో ఆదిశంకరులు కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఒక ఆవిడ మెడలో ఒక నగ హారం ఉన్నప్పటికీ పోయిందనుకుని అంతా తిరగటం మొదలుపెట్టింది. ఎక్కడ పెట్టానో అని అన్ని ప్రదేశాలు తిరుగుతుంది. చివరికి దారిని పోయేవాడు, నీ బెళ్ళలోనే ఉంది కదా, బయట ఎదుగుతావేమిటి అన్నప్పుడు, అమ్మయ్య హారం దొరికింది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి పోయింది అనుకున్నటువంటి ఆహారం వంటిది ఈ వివేకం. అంతేకాదు, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం దశముడి కథ. అందులో నదిని ఒక 10 మంది దాటారు. ఎవరైనా నదిలో కొట్టుకుపోయారేమో అని లెక్కించడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కడు ఇతరులందరినీ లెక్కించాడు, తను మాత్రం లెక్కించకుండా ఆ 10 మంది మూర్ఖులలో ఒక్కని వంటిదే ఈ అహంకారం కూడా. చివరికి ఆ దారిని పోయేవాడు 10 మంది మీద చిన్న కర్ర పొల్లతో లెక్కించమని చెప్పినప్పుడు అందరూ ఉన్నారని సంతోషించేవాడు. దీని అర్థం ఏంటి? తన్ను తాను లెక్కించుకోకుండా అందరినీ లెక్కించటం వల్ల ఏర్పడినటువంటి విషమ పరిస్థితే తప్ప మరొకటి కాదు. కాబట్టి నది దాటక ముందు 10 మంది ఉన్నారు, దాటుతున్నప్పుడు 10 మంది ఉన్నారు, దాటిన తర్వాత కూడా 10 మంది ఉన్నారు. ఏదీ పోలేదు, ఏదీ కొత్తగా రాలేదు. కానీ అవిచారం వల్ల, సరిగా లెక్క చూసుకోకపోవటం వల్ల తన్ను లెక్కించకుండా ప్రతి ఒక్కరూ మిగిలిన వాళ్ళనే లెక్క పెట్టారు కదా. కనుక నాయన, సత్యము సతతము ఉన్నది. ఎవరికి ఆ జ్ఞానం, ఎవరికి అజ్ఞానం. కనుక అటువంటిది ఏదీ లేదు. అసలు అటువంటి విభజనే లేదు. ఇక్కడ నీవు ఎంతో భేదాన్ని చూస్తున్నావు. ఈ భేదబుద్ధి నిద్రలో ఉన్నదా? ఈ భేదం కేవలం శరీరగతమే సుమా. దయాత్మ బుద్ధి వల్ల
నీకు అలా అనిపిస్తుంది. నిజానికి ఈ జాగ్రత్తావస్థ ఒక భ్రాంతి మాత్రమే. కనుక నీ దృష్టిని లోపలికి మళ్ళించు. అప్పుడు విశ్వమంతా బ్రహ్మమయంగా ఉంటుంది. జగం మిథ్య అంటారనుకుంటావు. మిథ్య అన్నది అసలు సత్యం అదే మరి. కనుక నీవుగా నిలిచి ఉండటానికి ఊరక ఉండుటే శ్రేయస్కరము. కనుక మౌనమే శరణ్యం.